లక్ష్మీ ప్రణతి పరిచయం అవసరం లేని పేరు. ఎన్టీఆర్ భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. 2011 సంవత్సరంలో ఎన్టీఆర్ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. ఇక లక్ష్మీ ప్రణతి స్వయాన ఎన్టీఆర్కి సమీప బంధువుల అమ్మాయి కావడం విశేషం. ఇలా బంధువుల అమ్మాయితోనే ఎన్టీఆర్ 7 అడుగులు నడిచారు. ఇలా పెళ్లి తర్వాత ఎన్టీఆర్ తన పర్సనల్ లైఫ్లో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఇక లక్ష్మీ ప్రణతి కూడా స్టార్ హీరో భార్య అయినప్పటికీ ఎంతో ఉన్నతంగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. మిగతా సెలబ్రిటీల భార్యల మాదిరిగా ఈమె పెద్దగా బయట ఎక్కడ కనిపించరు. ఇక సోషల్ మీడియా కూడా చాలా దూరంగా ఉంటారు. కేవలం తన ఇంటి పనులు, పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఒక సాధారణ గృహిణిలా తన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ఈమె పెద్దగా సినిమా కార్యక్రమాలు కూడా హాజరు కారు. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ భార్యకు సంబంధించి ఒక వార్త సంచలనంగా మారింది. ఎన్టీఆర్ ను వివాహం చేసుకున్న తర్వాత ఎంతో మంది అభిమానులు ఈమెను ఐరన్ లెగ్ అంటూ భారీగా విమర్శలు చేశారని తెలుస్తుంది. లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ జీవితంలో కడుగుపెట్టిన తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో లక్ష్మీ ప్రణతిని చాలా మంది విమర్శలు చేశారు. ఇక ఎన్టీఆర్ వివాహమైన తర్వాత ఆయన నటించిన శక్తి, రామయ్య వస్తావయ్య, రభస వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇలా వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కెరీర్ కు బ్యాడ్ లక్ అంటూ ఆమెపై విమర్శలు చేయడంతో ఈ విషయంలో లక్ష్మీ ప్రణతి చాలా కృంగిపోయారట. అయితే ఎన్టీఆర్ మాత్రం తనకు చాలా ధైర్యం చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణమే అని, వాటిని పట్టించుకోకూడదని తనకు ధైర్యం చెప్పారట. ఇలా వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత వచ్చిన ఎన్టీఆర్ తిరిగి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన టెంపర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. ఇక ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ వరుస హిట్ సినిమాలను అందుకుంటూ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నారని, ఇక త్వరలోనే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు దేవరా సినిమా ద్వారా రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూసినట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ ని కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Till then, okay then, see you, bye bye.